హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు వని అండ్ చైత్ర ఛానల్. ఈరోజు కోటప్పకొండ టెంపుల్కి వెళ్తున్నామండి ఫస్ట్ టైం. సో మా జర్నీ ఎలా ఉంటుందో మీకు చూపిద్దామని ఈ వీడియో తీశాను. ఫ్రమ్ విజయవాడ టు కోటప్పకొండ వ్యూ చూడండి, చాలా బాగుంటుంది. మీకు రైట్ సైడ్ పెద్ద స్టాచ్యూ కనిపిస్తుంది కదా, అది ఆంజనేయ స్వామి స్టాచ్యూ, చాలా పెద్దది. సో ఫ్రమ్ మై హోమ్ నేను తీయలేదండి, లైక్ ఆన్ ద వేలో తీసాను. అసలు వెళ్ళే దారి, ఆ రోజు క్లైమేట్ కూడా చాలా బాగుంది. సో మీరు తప్పకుండా వాచ్ చేయండి, ఎందుకంటే అక్కడ పైన వ్యూ మౌంటైన్లో ఉంటుంది ఆ గుడి. సో పైనుంచి వ్యూ వచ్చి చాలా చాలా బాగుంటుంది. మీకు అది కూడా నేను వీడియో తీసాను, సో తప్పకుండా వాచ్ చేయండి. మీకు రైట్ సైడ్ చూసారా కనిపిస్తుంది పైన, అదే టెంపుల్ అండి. అసలు చాలా పైన ఉంటుంది మౌంటైన్లో, రైట్ సైడ్ మీకు కనిపిస్తుంది చూడండి. ఇంకా కొంచెం ముందుకెళ్తే అక్కడ శివుడు విగ్రహం కనిపిస్తుంది. సో అది కూడా మీరు చూడండి. గుడి ఎంట్రన్స్లో వచ్చేసామండి. అసలు ఇక్కడ నుంచి అసలైన బ్యూటీ ఆఫ్ నేచర్ ఉంటుంది, చాలా బాగుంటుంది. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఫుల్ గ్రీనరీస్ ఉంటుంది, మీరు తప్పకుండా చూడాల్సిందే. సో ఇక్కడ మా కార్ పార్కింగ్కి టికెట్ తీసుకోవాలి. సో ఐ థింక్ 20 రూపీస్ తీసుకున్నారు. ప్లస్ కొన్ని ఐటమ్స్ ఇక్కడ ఫ్లవర్స్ అవన్నీ అమ్ముతున్నారు. ఇంకా కొండ మీద ఎక్కే వరకు ఇలానే ఉంటుందండి వ్యూ, చాలా బాగుంటుంది. అసలు లైక్ మన ఊళ్ళో ఇలా ఉందా అని అనిపిస్తుంది, చాలా చాలా బాగుంటుందండి. ఇంకా పైకి వెళ్ళిన తర్వాత పైన టాప్ వ్యూ తీసాను, అది కూడా చాలా బాగుంటుంది. మీరు వాచ్ చేయాల్సిందే. అసలు మీరు ఎవరైనా కోటప్పకొండ వెళ్ళలేదంటే ఒక్కసారైనా వెళ్ళండి. ద బ్యూటీ ఆఫ్ నేచర్ అక్కడ కనిపిస్తుంది మీకు. అసలు గుడి కూడా చాలా బాగుంటుంది, చాలా హ్యూజ్గా. వెళ్ళే దారంతా చాలా బిగ్ స్టాచ్యూస్ ఉంటాయండి, చాలా బాగుంటుంది. యాక్చువల్లీ అంటే స్టాప్ చేసి ఫోటో దిగుదాం అనుకున్నాం, కానీ వెళ్ళే దారి కదా, ఎవరికైనా ఇబ్బంది అవుతుందని మేము ఎక్కడ ఆగలేదు. సో ఐ ట్రై టు టేక్ ద పిక్చర్స్. మీకు నాకు కుదిరితే నేను యాడ్ చేస్తాను ఎండ్ ఆఫ్ ద వీడియో. సో లైక్ ఇక్కడ చాలా మంకీస్ ఉంటాయండి, ఇట్స్ లైక్ ఫారెస్ట్ లాగా అనిపించింది నాకైతే. అండ్ పైన అయితే ఆ వీడియోస్ చూపిస్తాను, అసలు మంకీస్ ఎంత రచ్చ రచ్చ చేసిందో. కానీ బట్ ఎనీవే లైక్ అది ఎవరిని హార్మ్ చేయలేదు హ్యూమన్స్ని. సో ఆ వీడియో కూడా చూడండి. కోటప్పకొండ ఇస్ ఎ ప్లేస్ అండి. బేసికలీ ఇట్స్ 65 కిలోమీటర్స్ ఫ్రమ్ గుంటూరు అండ్ లైక్ ఇట్స్ నియర్ టు నరసరావుపేట అంటారు. అండ్ ఈ గుడి యాక్చువల్లీ పేరేంటంటే శ్రీ త్రికుటేశ్వర టెంపుల్ అండి. యాక్చువల్లీ 3 hills పైన టుగెదర్గా ఉంటుంది, అందుకని ఈ పేరు వచ్చింది. బ్రహ్మ, విష్ణు, రుద్ర. సో లార్డ్ శివ ఇక్కడ ఉంటారు. ద కాంబినేషన్ ఆఫ్ 3 hills విత్ 3 గాడ్. సో అందుకని ఈ పేరు వచ్చిందండి ఈ టెంపుల్కి. చాలా చాలా ప్రశాంతంగా ఉంటుంది. మెడిటేషన్ చేసుకోవాలంటే ఇట్ ఈస్ ఎ బెస్ట్ ప్లేస్. లైక్ మైండ్ చాలా పీస్గా ఉండాలంటే లైక్ ఎర్లీ మార్నింగ్ మీరు ఇక్కడికి వచ్చేసి టైం స్పెండ్ చేస్తే మీకు చాలా రిలాక్స్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు చూడండి వ్యూ పైన, మీకు చెప్పినట్టుగా ఆ మౌంటైన్ నేను వీడియో తీశాను. లైక్ చాలా బాగుంటుందండి, చాలా ప్లెజెంట్గా ఉంటుంది ఆ వ్యూ. కాసేపు అలా అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. పైనుంచి వీడియో తీస్తే అసలు మొత్తం చుట్టూ ఉన్న ఏరియా మొత్తం కవర్ అవుతుందండి. మీకు ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. యాక్చువల్ అయితే కింద కనిపిస్తుంది కదా శివుడు, అది గుడి అండి. లైక్ ఎంట్రన్స్ ఆ టైప్ ఉంటుంది. అండ్ రైట్ సైడ్ మీకు అసలైన టెంపుల్ కనిపిస్తుంది, ఇప్పుడు చూపిస్తాను చూడండి, అది టెంపుల్ గుడి. యాక్చువల్లీ మేము పైకి వచ్చాము, ఇంకా పైకి వచ్చాము వ్యూ కోసం. యాక్చువల్లీ పైన ఇంకేమైనా గుడి ఉంటుందో అనుకుని వచ్చాము, చాలా దూరం పైకి ఎక్కాం, కానీ ఇక్కడ ఏం లేదు, చాలా ఖాళీగానే ఉంది. సో పైన వ్యూ అంటే గుడి కింద వరకే, ఇంకా పైకి వచ్చాము ఇంకా ఏమైనా స్టాచ్యూస్ కానీ ఏమైనా టెంపుల్ కానీ ఉంటుందని, కానీ ఏం లేదండి. మీరు సపోజ్ ఇక్కడికి వస్తే ఇంత పైకి ఎక్కవద్దు, ఎందుకంటే చాలా ఇబ్బంది. మెట్లు చూసారా, చాలా డిఫరెంట్గా, చాలా హైగా ఉందండి. సో మీరు ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు, జస్ట్ టెంపుల్ వరకు విజిట్ చేసుకుని వెళ్తే బాగుంటుంది. కాదు మీకు వ్యూ చూడాలి, మీరు నేచర్స్ లవ్ అంటే యూ లవ్ నేచర్స్ అంటే యూ కెన్ కమ్ అప్ అండ్ యూ కెన్ హ్యావ్ ఏ బ్యూటిఫుల్ పిక్చర్స్ అండి. మేము కూడా చాలా మంచి పిక్చర్స్ తీసుకున్నాం.
చాలా మంచిగా అనిపించింది. బేసికలీ లైక్ ఈవెన్ దో చాలా సంవత్సరానికి ఏపీలో ఉంటున్నాం, ఆంధ్రప్రదేశ్లో ఉంటున్నాం, కానీ ఎన్ని టెంపుల్స్ ఉన్నాయి, చాలా మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి. సో డెఫినెట్గా ఒక లైక్ వీ హ్యావ్ టు గో టు మెనీ ప్లేసెస్ అండి, యాజ్ లాంగ్ యాజ్ లైక్ ఇట్స్ గుడ్ టు ట్రావెల్ రైట్. సో మన ఇండియాలో మళ్ళీ సౌత్ ఇండియాలో అసలు ఎన్ని టెంపుల్స్ ఉన్నాయి. సో దాంట్లో వన్ ఆఫ్ దిస్. సో తప్పకుండా ఎవరైనా ఆంధ్ర విజయవాడ వస్తున్నారంటే తప్పకుండా ఈ గుడి కూడా విజిట్ అవ్వండి, చాలా బాగుంటుంది. ఇంకా పైకి ఎక్కువని చెప్పా కదండి, ఇక్కడ ఒక శివుడు స్టాచ్యూ ఉంటుంది. ఇది ఈ స్టాచ్యూ కూడా చాలా బాగుంటుందండి. లైక్ శివుడి టెంపుల్ కాబట్టి శివుడు స్టాచ్యూ ఉంటుంది, వినాయకుడు చాలా పెద్ద స్టాచ్యూ ఉంటుంది. అది మీకు కుదిరితే నేను ఫోటో లాస్ట్లో యాడ్ చేస్తాను. యాక్చువల్లీ గుడి ఫోటో తీయనివ్వలేదండి, అంటే వీడియో తీయనివ్వలేదు. లైక్ అక్కడ రాసుంది నో వీడియోస్ అని. సో అందుకు నేను తీయలేదండి. యాక్చువల్లీ కొంచెం అన్నోన్ ప్లేసెస్కి వెళ్ళి ఇలా వీడియో తీయాలంటే నాకు కొంచెం భయం. ప్లస్ వాళ్ళు ఏమంటారో, ఎలా రియాక్ట్ అవుతారో చాలా భయం అండి. సో ఈవెన్ దో లైక్ గుడి క్యాప్చర్ చేయలేదు, కానీ అవుటర్ నేచర్ అంతా క్యాప్చర్ చేశాను. లైక్ బయట చాలా మంకీస్ ఉన్నాయి. సో ఆ యాక్టివిటీస్ అవి ఏమేమి చేస్తున్నాయి అవన్నీ క్యాప్చర్ చేశాను, తప్పకుండా చూడండి. నాకేం కనిపించట్లా, ఇదే హైలైట్, ఇది హైలైట్. మమ్మీ గోకుతుంది. వెళ్ళాలి రెండో అందరికీ చెప్పాను కదా ఇళ్ళ దారిలో స్టాచ్యూస్ ఉంటాయి. సో ఇది ఒక చిన్న తీసానండి, క్లియర్గా లేదు. లైక్ సరస్వతి, లక్ష్మి అలా 3 స్టాచ్యూస్ ఉన్నాయండి. కొన్ని పిక్చర్స్ మేము ఆ రోజు దిగిన పిక్చర్స్ అంతా షేర్ చేస్తాను, తప్పకుండా చూసి లైక్, షేర్, సబ్స్క్రైబ్. Vani and Chaitra. Thank you so much. Have a good day.